నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాను. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాయకులు మరియు తెలంగాణ ఉద్యమకారులు పాషం యాదగిరి గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎందుకు హెచ్సియులో ఇంత పెద్ద కుట్ర జరుగుతుంది? 400 ఎకరాల భూమి గవర్నమెంట్ గుంజుకొని ఏదో ఏర్పాటు చేస్తామని చెప్తా ఉంది. స్టూడెంట్స్ అయితే పెద్ద తెలంగాణ ఉద్యమాన్ని తలపించాల ఉద్యమం చేస్తా ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? అదే విద్యార్థులతో పెట్టుకోదు, కొరితో తలగొక్కున్నట్టుంటది. ఈ ప్రభుత్వాలు ఎప్పుడైనా భూములు నాశనం చేయడం, భూములు అమ్ముకోవడం, భూమి తప్ప ఇంకోటి లేదు. మళ్ళీ తెలంగాణలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, దళారుల నుంచి విముక్తి కోసం పోరాటం జరగాలి. ఇంత పెద్ద జరుగుతున్నా కూడా ఢిల్లీలో కూర్చున్న సోయి లేదు, ఇక్కడ కూర్చున్న సోయి లేదు. ఒక్క పార్టీ కూడా స్పందన లేదు. పార్టీలు ఏమి పట్టించుకోవట్లేదు. ఊరికి వచ్చి విద్యార్థి సంఘాలు పట్టించుకుంటున్నాయి కానీ పార్టీలు పట్టించుకుంటలేవు. ఇప్పుడు అక్కడ ఏమైతుంది, 400 ఎకరాలు పోతే వాళ్ళకి కోట్లు వస్తాయి, లక్షల కోట్లు వస్తాయి. ఆ పైసలన్నీ తీసుకొని పోయి 5 కోట్లు ఇస్తే చాలు కదా, వీసా ఇచ్చేస్తారు, అమెరికా పారిపోతారు. ఇక్కడ ప్రజలు ఏమైపోతారు? తర్వాత పెద్ద చెట్లన్నీ పోతే ఇది వడదెబ్బ ప్రాంతం అయిపోతుంది. మొత్తం హైదరాబాద్ అంతా ఇప్పటికే వడదెబ్బ ప్రాంతం అవుతున్నది. నివాసయోగ్యంగా ఉండేటట్లేదు. పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి. అవి పర్మిషన్ ఇవ్వద్దు. మున్సిపల్ కార్పొరేషన్కు బుద్ధి ఉందా? నువ్వు రోడ్డు పెద్దగా ఉంటిస్తావా? నువ్వు ఎట్లెట్లిస్తావు? నువ్వు 40 అంతస్తులు 50 అంతస్తులు ఇట్లా ఇస్తే 5 అంతస్తులు దాటితే తప్పు. అది 5 అంతస్తులు కూడా దాటొద్దు. అట్లాంటిది అంతంత పెద్ద ఇస్తున్నారు. ఎట్టిస్తారు మీరు? బుద్ధి ఉండాలి కదా రాజకీయ నాయకులకు. తర్వాత 100 ఎకరాలు కూడా ఎంత పెద్ద ఇస్తారు? అది కూడా తప్పే. చెట్లు పోతాయి, చేమలు పోతాయి, అక్కడ అడవులు పోతాయి, తర్వాత లేక్స్ సరస్సులు పోతాయి. 2 పెద్ద సరస్సులు ఉన్నాయి. జీవ వైవిధ్యం అంతా నాశనం అవుతుంది. ఏమవుతుంది? ప్రకృతి పోతే భయంకరమైన పరిస్థితి ఉంటుంది హైదరాబాద్ లో. అందుకని జీవ వైవిధ్యాన్ని నాశనం చేసే హక్కు వాళ్ళకి లేదు. ప్రకృతితో మీరు ఆడుకోవద్దు. ప్రకృతితో ఆడుకుంటే ప్రకృతి మీతో చెలగాటం ఆడుకుంటుంది. ప్రకృతిని కంట్రోల్ చేసే శక్తి మీకు లేదు. మానవులకు లేదు, ఏ జీవ కోటికి లేదు. అందుకని ప్రకృతి చెట్లు చేమలు నాశనం చేయొద్దు. కోయలు కొండరేట్లు ఉంటే వాళ్ళే అడవిని కాపాడుతున్నారు. చెంచులు కోండ్లు కోయలు కాపాడుతున్నారు. వాళ్ళందరినీ తరిమేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వనరులు ఉన్నాయి, అక్కడ ఖనిజాలు ఉన్నాయి. ఖనిజాలను తవ్వుకోవాలని చూస్తారు. ఖనిజాలు తవ్వకుండా అడ్డుపడేది ఆదివాసులు కాబట్టి ఆదివాసులు తరిమేస్తారు. హైదరాబాద్ లో కూడా ఇవి యూనివర్సిటీలో విద్యార్థులు కూడా తరిమేస్తారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే చెప్తున్నది గవర్నమెంట్ సంబంధించిన భూమి హెచ్సియుని ఇక్కడ నుంచి తరలిస్తామని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క కావచ్చు, ఇతర మంత్రులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. మంత్రులకు ఏమైనా తలకాయ ఉందా? ఎవరి భూమి అని ఎవడు అడుగుతలేడు. అది ప్రభుత్వ భూమి అయిండొచ్చు, కానీ చెట్లు కొట్టే అధికారం నీకు లేదు. చెట్లు కొడుతున్న అర్హత నువ్వు జైల్లో పెట్టాలి. అన్ని చెట్లు ఎట్లా కొడతావు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవలేదా? దిమాగ్ లేదా నీకు? మెదడు ఉందా నీకు? ఆలోచిస్తున్నావా లేదా? ఎట్లా చెప్తావు? పట్టా గురించి ఎవడు అడుగుతున్నాడు? భూములు ఎవడు అడుగుతున్నాడు? భూమికి ఎవడు యజమాని కాదు, ప్రభుత్వం కూడా యజమాని కాదు. ఈ రోజు నా సర్వెంట్ ప్రభుత్వంలో ఎవడు? పబ్లిక్ సర్వెంట్. నా కూలి నువ్వు, నా జీతకాని నువ్వెట్లా యజమాని అవుతావు? పబ్లిక్ అంటే ప్రభుత్వం నువ్వు యజమానివా? ప్రభుత్వం అంటే ప్రకృతే. ప్రకృతిని కాపాడాలి అంతే తప్ప ఎవడు పిచ్చి మాటలు ఎర్రి కూతలు కూస్తే ప్రకృతిని శపిస్తుంది, నువ్వు చస్తావు నువ్వు. అందుకని మాట్లాడొద్దు. ఇప్పుడు అడిగేది మనము అది పట్టాలు ఎవరిదని కాదు. పట్టాలు చూసినాం కదా, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏం చేసిండు? ధరణి వస్తే ఏమైంది తెలియదా మనకు? ఎవరి పట్టాలున్నాయి, ఎవరి లేవు, అన్ని మాయమైపోయినాయి. ఇది కూడా అంతే కావచ్చు. నువ్వు అధికారంలో నువ్వు మాయం చేస్తావు, మాది అని చెప్తావు, విర్రవిగుతావు. నువ్వు ఎవరు నమ్ముతున్నాడు మిమ్మల్ని? రాజకీయ నాయకులు భూములు పలాని అంటే నల్లమల నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. ఎర్రి మాటలు మీరు మాట్లాడవద్దు. చెట్లు కొడుతున్నావా లేదా? చెట్లు ఎందుకు కొట్టినావు? అర్ధరాత్రి పూట బుల్డోజర్లు వచ్చి 100 ఎకరాలు ఎట్లా కొట్టేసినావు నువ్వు? అది ప్రకృతి విరుద్ధమైన పని కదా. ఎట్లా చేస్తావు నువ్వు? దానికి జవాబు చెప్పు. నువ్వు ఉంది ఆ మంత్రులు ఎవరు కల్లా బట్టి ఇచ్చి అడగండి. ఎందుకు జవాబు దీనికి చెప్పండి. మీరు మనం పట్ట అడుగుతలేం. పట్ట అంటే పొట్టు కొట్టండి వీళ్ళని. పట్టాలు పొట్టులు కాదు. అందుకనే మీరు ప్రకృతి జనాన్ని రెచ్చగొట్టకండి. రెచ్చగొడితే మీ ఈ పగులుతుంది, పొట్టు కొడతారు మిమ్మల్ని. అందుకనే మీరు సోయిలో పడండి. సోయి లేదు మీకు అందరికీ. సోయిలో పడి జనం దగ్గర పొండి అడగండి. విద్యార్థులతో మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు జుట్టు పట్టుకొని ఎందుకు ఇడుస్తున్నారు? వాళ్ళు కేసులు ఎందుకు పెడుతున్నారు? జైలు ఎందుకు పెడుతున్నారు? చర్చలు ఎందుకు లేవు? మీకు డైలాగ్ ఉండాలి కదా. డైలాగ్ లేవంటేనే మీరు క్రిమినల్స్ అని అర్థం. క్రిమినల్స్ డైలాగ్ పెట్టుకోరు. బ్రిటిష్ ఏం చెప్తా ఉన్నారు అంటే ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు, ఏం చెప్తా ఉన్నారు అంటే కావాలనే స్టూడెంట్స్ ని రెచ్చగొడతా ఉన్న ఇతర పార్టీలు అసలు అందులో ఎట్లాంటి ఇబ్బందులు జరగట్లేదు అడవిలో అని చెప్పి చెప్తా ఉన్నారు. పార్టీలు ఏ పార్టీ లేవు దాంట్లో. ఏ పార్టీలు రెచ్చగొడతారు? అందరు కలిసే ఉన్నారు. చెట్టు కొట్టినరా లేదా చెప్పండి. అబద్ధం చెప్తారు. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారైందా? నీ బుల్డోజరు, నీ చెట్లు కొట్టడం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సేనా? మంత్రులు చెప్తే వాడు నమ్ముతాడు. మంత్రుల మాట నమ్మాల్సిన పని లేదు. వాడు ఏది చెప్పినా నమ్మాల్సిన పని లేదు. మంత్రులందరూ దళాలుగా లేరు. అందుకని మంత్రులు చెప్పినా, ముఖ్యమంత్రులు చెప్పినా, అధికారులు చెప్పినా నమ్మనే వద్దు. ఆడ ప్రకృతి విధ్వంసం జరుగుతుందా లేదా? అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసింది. అడుగుదాం మంత్రులు. చెట్లు కూడా కొట్టింది ప్రతిపక్షాలు వచ్చి కొట్టినా? చెట్లు ఎవరు కొట్టిండ్రు? మీరే కదా. చెట్లు కొట్టిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందా లేదా? సుప్రీంకోర్టు ప్రతిపక్షాల చేతులు ఉందా? లేదు కదా. మరి ఎట్లా అంటున్నారు మీరు? సుప్రీంకోర్టు తాజ్మహల్ చుట్టుపక్కల చెట్లను కొడితే ఎంత ఘోరంగా శిక్షలు వేసింది
సుప్రీంకోర్టు శిక్ష వేసింది కదా. మీ ప్రతిపక్షాలు చెప్తుంటే సుప్రీంకోర్టు మీ చీఫ్ సెక్రటరీ నిందించిందా? ప్రతిపక్షాలు లేవు కదా. అందరికి ప్రతిపక్షాలు ఉంటే సుప్రీంకోర్టు వెనుక కూడా ప్రతిపక్షాలు ఉన్నాయా? సుప్రీంకోర్టు వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయా? వాళ్ళు చెప్తే చేస్తుందా సుప్రీంకోర్టు? అందుకని ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడవద్దు. మీరు చెట్లు కొట్టింది నేరమైనప్పుడు పాక్కుంటా దేక్కుంటా చెట్ల దగ్గరికి వచ్చి ముక్కు నేలకు రాయండి. నేలకు రాస్తేనే క్షమించరు జనం, చెట్టు కూడా క్షమించదు. ప్రకృతి మాత మీ కళ్ళు ఎర్ర చేసిందంటే మీరు బూడిదైపోతారు. ప్రకృతి మాత కదా, ప్రకృతి మాతను ఎందుకు గోసపుచ్చుకుంటున్నారు? అందుకని గోసపుచ్చుకోవద్దు. ప్రజలు కోపంతో ఉన్నారు, పౌర సమాజంలో కోపంతో ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు ఎవరు అడిగినారు? మొత్తం రియల్ ఎస్టేట్ పరిపాలన చేస్తుంది. పరిపాలన చేసేదే రియల్ ఎస్టేట్ మాఫియా, ఫార్మా మాఫియా. వీళ్ళ చెప్పు చేతుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి మాఫియా నుంచి మనం దూరం తీసుకురావాలి ప్రభుత్వాన్ని. మౌల తెలంగాణలో ప్రజాస్వామ్యం రావాలి. తెలంగాణ వచ్చింది, భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు. ప్రజల తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ కావాలి. దానికోసం పౌర సమాజం శ్రమించాలి. థ్యాంక్ యూ.